రోహింగ్యాలు అనే మాట చాలా ఎక్కువ వింటున్నాం. అసలు ఈ రోహింగ్యాలు అనే వాళ్ళే ఈ దేశంలో వచ్చి వాళ్ళందరూ కాంగ్రెస్కి ఓట్లు వేస్తున్నారు. వాళ్ళని తీసేస్తే వీళ్ళు ఏడుస్తున్నారు. బీహార్లో 65 లక్షలు తీసేశారు, ఇక్కడ 1,00,000 ఓట్లు కలిపారు. కలిపిన వాళ్ళని కూడా రోహింగ్యాలు అనుకుందామా? ఎవరు కలిపారు? అసలు ఈ రోహింగ్యాలు అనేవాళ్ళు ఈ స్థాయిలో భారత ఎన్నికల్ని ప్రభావితం చేయగలుగుతున్నారా? బర్మాలో, మయన్మార్లో ఒక తెగ, ఆ తెగ మీద సైనిక పాలకులు, ఇతర జాతులు హింసాకాండ జరుపుతున్నారు. అందువల్ల వాళ్ళు ప్రపంచం అంతా శరణార్థులుగా వెళ్ళారు. వాళ్ళకి రోహింగ్యాస్కు ఒక వెబ్సైట్ కూడా ఉంది. వెబ్సైట్కు మీరు వెళ్ళి చూస్తే భారతదేశంలో తలదాచుకుంటున్న కాందిశీకులుగా, శరణార్థులుగా ఉన్న రోహింగ్యాల సంఖ్య 22,500. భారత ప్రభుత్వం కూడా గత సంవత్సరం దేశంలోకి అక్రమంగా లేదా సక్రమంగా చొరబడిన రోహింగ్యాల సంఖ్య 40,000 అని చెప్పింది. 65 లక్షల ఓటర్లు గల్లంతయ్యాయి. 65 లక్షల ఓటర్లలో మీరు 45,000 వాళ్ళే అనుకుందాం. పైగా ఈ 45,000 బీహార్లో లేరు, దేశమంతా ఉన్నారు, అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో ఉన్నారు. కనుక ఈ రోహింగ్యాల పేరు చెప్పడం అనేది పచ్చి అబద్ధం.